సంగారెడ్డి జిల్లాలో రెచ్చిపోయిన చైన్ స్నాచింగ్. ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం చేశారు. మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తున్న వ్యక్తులను జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి ఎండు గంజాయిని తెచ్చి విక్రయిస్తున్నారన్న సమాచారంతో అదుపులోకి తీసుకుని కేసు విధించి రిమాండ్కు తరలించారు. స్వాధీనపరుచుకున్న సుమారు 10 తులాల బంగారం, 2.5 కిలోల వెండి, నెట్ క్యాష్ 25,000 రూపాయలు, 20 అమెరికన్ డాలర్స్ మరియు 2 మోటార్ సైకిళ్లు మొత్తం విలువ సుమారు 11.5 లక్షలు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్. అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేట గ్రామంలో అమీన్పూర్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలో గత నెల 2 నెలల నుండి వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్ మరియు హెచ్బి హౌస్ బర్గ్లరీ చేసిన వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. సో ఇది చాలా పెద్ద టాస్క్. చెప్పడానికి 5 నిమిషాలలో అయిపోతుంది కానీ వీళ్ళని పట్టుకోవడానికి చాలా కష్టమైంది. బికాజ్ చాలా ప్రొఫెషనల్ అఫెండర్స్. దాదాపు ఇంతకుముందు ఒక 40 కేసులలో ఉన్నారు. ఇద్దరు పేర్లు వచ్చేసి మునితం అమర్ రాజ్ కుమార్ రెడ్డి అలియాస్ డాల్ 24 years, అలాగే తిప్పనబోయిన సాయి కిరణ్ అలియాస్ సాయి. వీళ్ళిద్దరు కూడా ఒకరిదేమో రామంతపూర్, ఇంకొకరిది చంద్రాయణగుట్ట. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి చూపించడం జరుగుతుంది. సో వీళ్ళ దగ్గర నుండి మాకు దాదాపుగా మొత్తం 7 కేసులు, అంటే ఈ ఇద్దరితోటి 7 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. 16/12/2023 నాడు మా అమీన్పూర్ పిఎస్ లిమిట్స్లో ఉన్న వెంకటరమణ కాలనీలో ఓ తాళం వేసిన ఇంటికి తాళం పగలగొట్టి దాదాపు 7 తులాల బంగారం దొంగిలించారు. దాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 3వ తారీఖు నాడు ఒక చైన్ స్నాచింగ్ జరిగింది పటేల్గూడలో, దాన్ని పట్టుకోవడం జరిగింది. అలాగే 9వ తారీఖు ఫిబ్రవరి వరుసగా 2-3 అయ్యాయి. సో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద చాలా వరకు మీడియాలో ఏదైతే వచ్చిందో సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే వైరల్ అయిందో అందులో ఉన్న అక్యూజ్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా ఉప్పల్ ఏరియాలో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, అలక్పేటలో ఒక డ్యూక్ బైక్, ఒక కేటీఎం బైక్, వీటన్నిటిని కూడా దొంగతనం చేసి అక్యూజ్లు ఇద్దరు కూడా ఈ క్రైమ్కు వాడే వెహికల్స్ని కూడా మళ్ళీ వేరే దగ్గర దొంగతనం చేయడం జరిగింది. సో మొత్తం 7 కేసులు, మీర్పేటలో కూడా 7 కేసులు దొంగతనం చేసి ఈరోజు దాదాపు 10 తులాల బంగారం, 2.5 కిలోల వెండి, నెట్ క్యాష్ 25,000 రూపాయలు, 20 అమెరికన్ డాలర్స్, 2 మోటార్ సైకిళ్ళు, మొత్తం దాదాపు 11,50,000 రూపాయల విలువైన వస్తువులు, విలువైన మనీ అంతా కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు ఇంకా రానున్న రోజుల్లో ఇంకొంచెం రికవరీస్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ రికవరీస్ కూడా ఇంకో 2-3 డేస్లో వీళ్ళది పోలీస్ కస్టడీ తీసుకొని రికవరీ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ కేసులో మనకి లీడ్ చేసిన సిసిఎస్ టీము మరియు అలాగే మన రవీందర్ డిఎస్పీ పటంచెరు అండ్ అమీన్పూర్ ఎస్హెచ్ఓ అండ్ మెయిన్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ 1 శివలింగం, సిసిఎస్ ఇన్స్పెక్టర్ 2 మహేష్ గౌడ్, సాయిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ అండ్ మిగతా వాళ్ళ టీం అంతా కూడా కలిసి
దాదాపుగా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి హైదరాబాద్లో దాదాపు ఒక 10 పోలీస్ స్టేషన్లు తిరిగి క్రిమినల్స్ యొక్క హిస్టరీ తీసుకొని వాళ్ళని మళ్ళీ సర్వేలెన్స్లో పెట్టి అన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. సో ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాము. సో దీనిలో మెయిన్గా మనకి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సీసీటీవీ కెమెరాలు మనకు కీలక ఆధారంగా చూసుకోవచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ అండ్ రెసిడెన్షియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అండ్ ఇండస్ట్రీస్ అందరినీ కూడా ముందుకొచ్చి ఈ సీసీటీవీలు ఇన్స్టాల్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే సీసీటీవీస్ ఏదైతే మనకు ఒక 10 years ముందున్న దొంగతనాలకి ఇప్పటి దొంగతనాలకి చాలా వేరియేషన్ ఉంది. ఎందుకంటే సీసీటీవీలు ఉంటేనే భయపడుతున్నారు. సో ఈ కేసులో వీళ్ళిద్దరు కూడా ప్రొఫెషనల్ అఫెండర్స్. దాదాపు గతంలో కూడా చాలాసార్లు గొడవలు పెట్టి దొంగతనాలు చేసి జైలుకు పోయి వచ్చారు. దాదాపు 40 కేసులు ఉన్నాయి. వీళ్ళందరి మీద కూడా మేము పీడీ యాక్ట్ ప్రపోజల్ పెట్టడానికి కూడా తయారు చేస్తున్నాము. సో తొందరలో వీళ్ళ మీద యాజ్ పర్ క్రైటీరియా ప్రకారం పీడీ యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది. సో దట్ ఈస్ వన్ కేస్. అండ్ రెండో కేసు వస్తే మీ అందరికీ తెలుసు, తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ గాంజాయి కానీ డ్రగ్స్ మీద ఒక రకమైన ఉక్కుపాదాన్ని మోపుతున్నాము. రీసెంట్గా మన దగ్గర కూడా దాదాపు పెద్ద మొత్తంలో ఒక 600 kgs గాంజా వరకు పట్టుకోవడం జరిగింది. మళ్ళీ అదే వరుస క్రమంలో మళ్ళీ మన సంగారెడ్డి టాస్క్ ఫోర్స్ సిసిఎస్ టీము మళ్ళీ ఇంటెలిజెన్స్ పెట్టి ఈ అఫెండర్స్ని పట్టుకొని దాదాపు 190 kilos గంజాయిని పట్టుకోవడం జరిగింది. సో దీని విలువ దాదాపు ₹1 కోటి ఉంటుంది. ఒక 2 కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ పోలీసులు ఒక 5గురిని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా మనకి ఒరిస్సా నుండి ఈ గంజాయి సప్లై అనేది అవుతుంది. సో అక్కడ నుండి తీసుకురావడానికి ఇది ఒక నెట్వర్క్ ఉంటుంది. ఆ నుంచి ఒకరు తీసుకొచ్చి మన ఏరియాలో పార్క్ చేస్తే మన ఏరియా నుండి ముందుకు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ పాస్ చేయడానికి మళ్ళీ సపరేట్గా ఇంకొకరు ఉంటారు. సో ఒకరే అక్కడ నుండి వస్తే ట్రాక్ చేసి కొంచెం ఇబ్బంది అవుతుందని క్రిమినల్స్ ఏం చేస్తారంటే ఫ్రీక్వెంట్గా వెహికల్ చేంజ్ చేస్తూ ఉంటారు. బట్ ఎనీవే మన సిసిఎస్ టీమ్ చాలా స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు మళ్ళీ పట్టుకొని సతీష్ అండ్ గణేష్, రాపర్తి సతీష్ తండ్రి రాపర్తి శ్రీనివాస్ హైదరాబాద్లో ఉంటాడు. అలాగే వాజినం గణేష్ అలియాస్ చోటో తండ్రి రాజ్ కుమార్, అహ్మద్ మహమ్మద్ ఆలం అండ్ సచిన్ యాదవ్, షాహిద్ మునీర్ షేక్. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. మన సంగారెడ్డి రూరల్ లిమిట్స్లో వీళ్ళు ఇంకోళ్ళకి అమ్ముతుంటే పట్టుకోవడం జరిగింది. సతీష్ గణేష్ 150 kilos గంజాయిని బీదర్లో ఉన్న జియా అండ్ షబీర్లకు అమ్మడానికి తీసుకొచ్చారు. అండ్ అహ్మద్ ఆలంలు 40 kilos గాంజాని ముంబైకి పంపించడానికి ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా ఉన్నా కూడా మన సంగారెడ్డి జిల్లాలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి లోకల్గా అమ్మడానికి వీళ్ళు ప్రయత్నించడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా పట్టుకొని 2 vehicles ఈ 190 kgs గాంజా కూడా చేయడం జరిగింది. సో వీటన్నిటినీ చేసినందుకు సంగారెడ్డి డిఎస్పీ గారు సత్య గారు మరియు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ శివలింగం మరియు మహేష్ గౌడ్ అండ్ వాళ్ళ ఎస్ఐలు కానిస్టేబుల్స్ ఎంతో వాళ్ళు వెహికల్ చెకింగ్లో పట్టుకోవడానికి ట్రై చేసినా కూడా చేజ్ చేయడం జరిగింది. సో చేజింగ్లో కూడా వాళ్ళని పట్టుకొని ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో గాంజాని పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ 190 kgs గాంజా అంటే దాదాపు ఒక 1000-2000 మందికి అమ్మవచ్చు. సో ఏదో చిన్న ప్యాకెట్స్ 10 grams 5 grams ప్యాకెట్స్ పట్టుకుంటే దాని ఇంపాక్ట్ ఉండదు. సో ద ఇంపాక్ట్ ఉండాలంటే సప్లై చైన్ కట్ చేయాలి. సో దాని గురించి మనం సంగారెడ్డిలో ఇది మూడవ పెద్ద డ్రగ్ సీజర్ లాస్ట్ 3-4 monthsలో మనం చూస్తే. సో ఒకసారి ఒక 300 kgs, ఒకసారి 200 kgs, మళ్ళీ ఇప్పుడు 200 kgs పట్టుకోవడం జరిగింది. ఇంకా ఇన్ఫర్మేషన్ కానీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కానీ డెవలప్ చేయడం జరిగింది. దాంతోపాటు రీసెంట్గా 2 places మనము ఆల్ఫ్రాజోలం జిన్నారంలో అండ్ సంగారెడ్డి రూరల్ లిమిట్స్లో కూడా పెద్ద మొత్తంలో ఆల్ఫ్రాజోలం కూడా సీజ్ చేయడం జరిగింది. 2 weeks బ్యాక్ గాంజా చాక్లెట్స్ మరియు 1 kg ఎండు గాంజాను కూడా పట్టుకోవడం జరిగింది. నారాయణఖేడ్లో కూడా కొన్ని పంటలలో అంతర పంటగా వేసిన 2-3 మొక్కలు వేసిన వాటిని పట్టుకోవడం జరిగింది. అలాగే నారాయణఖేడ్లో కూడా కొంచెం గాంజాను పట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా జిల్లా మొత్తంగా కూడా ఒక మంచి పటిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థ ఏర్పాటు చేసి మా సైబర్ క్రైమ్, మా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అండ్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్
అండ్ అలాగే మా లా అండ్ ఆర్డర్ ఎస్ఐలు వీళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఉన్నాయి, గాంజాని కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇంతకుముందు పాత అఫెండర్ల మీద కూడా షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది, వాళ్ళ మీద కూడా కంటిన్యూస్ సర్వేలెన్స్ ఉంటుంది. సో ఈ కేసులలో ఉన్న వారి కేసులలో కూడా కన్విక్షన్ తీసుకురావడానికి సపరేట్గా కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదే క్రమంలో జహీరాబాద్లో 2 వీక్స్ బ్యాక్ 1 వీక్ బ్యాక్ మనం యాంటీ డ్రగ్ కమిటీకి సంబంధించిన సమావేశాలు కూడా ఏర్పాటు చేసి స్కూళ్ళల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాము. దాంతోపాటు ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి హైదరాబాద్ కానివ్వండి, జేఎన్టీయూ కానివ్వండి, గీతం కానివ్వండి, ఓక్సన్ కానివ్వండి, వీటి చుట్టుపక్కల ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, కిరాణా షాపులు అన్నింటిలో కూడా తరచుగా మనం రైడ్స్ చేసుకుంటూ అక్కడ ఇల్లీగల్ సిగరెట్స్ కానీ ఏమైనా మత్తు పదార్థాలు కానీ బెల్ షాప్స్ కానీ ఏమున్నా కూడా వాటన్నిటిని తరచుగా రైడ్స్ చేస్తూ వాటిలో కూడా ఎట్లాంటి మత్తు పదార్థాలకు తావు ఇవ్వకుండా ఈ సీజర్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు ఇవ్వండి. డెఫినెట్లీ సంగారెడ్డిని డ్రగ్స్ ఫ్రీ డిస్టిక్గా చేయడానికి మేమందరం కూడా సహకరిస్తున్నాం. మీ సహకారం కూడా మాకు కావాలి. థ్యాంక్ యూ. క్లియర్. ఈ వాట్సాప్లలో చాలామంది ఈ మెసేజెస్ స్ప్రెడ్ చేయడం, రూమర్స్ స్ప్రెడ్ చేయడం వల్ల చిన్నపిల్లలు ఎవరైనా అపరిచితులు మన కాలనీలోకి వస్తే వాళ్ళని పట్టుకొని కొట్టడం జరుగుతూ ఉంది. చట్టాన్ని ఎవరు కూడా చేతిలో తీసుకోవద్దు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్కి కానీ డయల్ 100 కానీ ఫోన్ చేయాలి. ఇలా తీసుకొని మాబ్ లించింగ్, మాబ్ మెంటాలిటీ టైప్ చేస్తే ఎవరైతే పట్టుకొచ్చి వాళ్ళని కొడతారో వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపడం జరుగుతుంది. ముఖ్యంగా సంగారెడ్డిలో వివిధ ప్రాంతాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి మైగ్రెంట్ లేబర్ వస్తూ ఉంటారు. ఎందుకంటే మన దగ్గర ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో వాళ్ళు లోకల్స్ కాదు, నాన్ లోకల్స్. మనం ఈ రకంగా నాన్ లోకల్స్ మీద మనం ఈ కిడ్నాపర్లని ఒక ముద్ర వేసి ఒక అనుమానంతో వాళ్ళ మీద దాడులు చేస్తే సంగారెడ్డికి ఉన్న మంచి పేరు అనేది కొంచెం చెడ్డ పేరు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏదైనా కొత్త వాళ్ళు కనబడి మీకు అనుమానాస్పదంగా సంచరిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము వెరిఫై చేసి వాళ్ళని మేము తగిన చర్యలు తీసుకుంటాం. అంతే తప్ప చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు. అట్లా బైపాస్ రోడ్ లో ఒకడు పట్టుకున్నారు. యాక్చువల్ గా వాళ్ళు చించోలికి సంబంధించిన వాళ్ళు. అయితే అతను ఈ చికెన్ షాప్ లో సనత్ నగర్ లో పనిచేసేవాడు. అతను తాగుడు అలవాటు బానిస కావడం వల్ల అక్కడికి వెళ్ళి మానేసి మన బైపాస్ రోడ్ లో ఉన్న ఒక చికెన్ షాప్ లో ఆ ఇన్సిడెంట్ జరిగిన దానికంటే ఒక 4 రోజుల ముందు అక్కడికి వచ్చి పని చేయడం జరిగింది. ఆ ముందు రోజు బాగా తాగిన మైకంలో అక్కడికి పోవడం జరిగింది. కాకపోతే దాని గురించి మళ్ళీ టౌన్ సిఐ శ్రీధర్ రెడ్డి అందరికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ని కూడా చించోలికి కాంటాక్ట్ చేసి వాళ్ళ మదర్ని కూడా పిలిపించి వెరిఫై చేసి ఇక్కడ మన దగ్గర పనిచేస్తున్న చికెన్ షాప్ అతన్ని కూడా పిలిపించి వెరిఫై చేసి అన్ని క్లారిఫై చేసుకున్నాకనే మనం వాళ్ళను వదిలిపెట్టడం జరిగింది. ఈ విషయము మీ దాకా రాలేదు కావచ్చు, కానీ టౌన్ సిఐ శ్రీధర్ రెడ్డి అందరికి ప్రెస్ వాళ్ళకు ఇన్ఫార్మ్ లేదండి. ఇప్పుడు వాళ్ళు కిడ్నాప్ చేస్తున్నారంటే ఏమైనా అయిందా? పిల్లల కిడ్నాప్ కేసులే కదా రిపోర్ట్ అయినా మన డిస్ట్రిక్ట్లో? లేదు. లెట్ us టాక్ అబౌట్ ద ఫ్యాక్ట్స్. అయిందా ఎక్కడన్నా? మరి కానప్పుడు అపోహలు అనేది సృష్టించదు. ఇప్పుడు ఒక దగ్గర అయిందంటే నిజంగానే మనం యాక్షన్ తీసుకోవాలి. అన్ని అంతా సోషల్ మీడియా న్యూస్ ఇదంతా. కొండాపూర్ లాల్ జిన్నారంకి వెళ్ళి మ్యూజియం చూడడానికి వచ్చింది. ఇదంతా సోషల్ మీడియా న్యూస్. మరి మీరు నమ్మొద్దు, ఫస్ట్ అంటే వెరిఫై చేసుకోవాలి. అదే అంటున్నా అండి, ఊరికే కొడుతున్నారు జనాలని. ఇప్పుడు ఎక్కడైనా కేసు అయిందా చెప్పండి. ఒక 1 year లో చిన్నపిల్లలు రిపోర్ట్ అయిందా ఎక్కడ? సరే మీరు ఎక్కడైనా రిపోర్ట్ అయిందా? పిల్లల్ని ఎత్తుకపోయిన కేసు ఎక్కడైనా రిపోర్ట్ అయిందా? ఎవరైతే ఊరుకోరు కదా పిల్లల్ని ఎత్తుకపోతే. సంగారెడ్డిలో 1.5 month ముందు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక అబ్బాయి తప్పిపోయిండు. 4 గంటలలో పట్టుకున్నారా? 30 మంది పోలీసులు తిరిగి 4 గంటలలో పట్టుకున్నారు. అదేంత ఎవరు ఎత్తుకపోలేదు ఆయన. ఆ పిల్లాడు తప్పిపోయిండు. బట్ స్టిల్ మేము పట్టుకున్నాం. ఎత్తుకపోయిండు అంటే మేము నిద్రపోము. 150 మంది SI and above ఆఫీసర్లు ఇంక్లూడింగ్ SP will not sleep at that night.